ఆర్థిక సంస్కరణల ఆద్యుడు, రాజనీతిజ్ఞుడు, మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించారు. దేశ ప్రధానిగా పివి నరసింహారావు భారతదేశ అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఆయన మన తెలుగువాడి కావడం మనకి గర్వ కారణమన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ పూర్వపు ఉపాధ్యక్షురాలు డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, గవర్నింగ్ బాడీ సభ్యురాలు భాగవతుల జయలక్ష్మి, సొసైటీ సీనియర్ అసిస్టెంట్ పిఆర్ఎల్ కుమార్, క్యాషియర్ డి హారిక, ఆఫీస్ స్టాఫ్ డి లీలావతి, రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, తొండనాటి సుబ్రహ్మణ్య రెడ్డి, లోకా ప్రభాకర్ నాయుడు, మురళీధర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీ పివి నరసింహారావు గారి 104వ జయంతి సందర్భంగా శిగోర ఆధ్యాత్మిక క్షేత్రంలో వారి జయంతి ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. రాయలసీమ రంగస్థల కళాకారుల అధ్యక్షుడు గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో శిగోర ఆధ్యాత్మిక సంస్థ మరియు గ్రామీణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సభ్యులందరూ కలిసి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బహుభాషా కోవిదులుగా మంచి ఆర్థిక సంస్కరణలకు ఆంధ్రులుగా ఉన్నటువంటి నరసింహారావు గారు చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ వారిచ్చినటువంటి మార్గంలో అందరూ నడిచి దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ